మీద మనసు పెడదాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 3 లేఖన భాగాలను మనం చదువుతున్నాం. వాక్యం మీద మనసు ఉంచుదాం. 3 లేఖన భాగాలు చదువుదాం. వినండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం నేను చదువుతాను. తర్వాత మీరు రెఫరెన్స్ అందించడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. 31వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతున్నాను. 30వ వచనం, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడలాగు అలంకరించిన విడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. ఈ మాటను పట్టుకోండి. అల్ప విశ్వాసులారా వినండి, చాలా జాగ్రత్తగా గమనించండి. 31వ వచనం నేను చదువుతున్నాను. 31వ వచనం, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామని చింతపడకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుదురు. మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామని చింతపడకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుదురు. అన్యజనులు ఆ మాటను కూడా గుర్తుపెట్టుకోండి. 6వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. కాబట్టి కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల ఘనత నొందవలనని వేషధారుల సమాజములలో వీధులలో చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వేషధారులు సమాజ మందిరములో వినండి. 3 మాటలు నేను చదివాను. ఒకటి ఏంటి చెప్పండి? అల్ప విశ్వాసం. 2 అన్యజనులు. 3 వేషధారులు. కొండమీన ప్రసంగంలో ప్రేమ కలిగిన దేవుడు ఈ 6వ అధ్యాయంలో ఈ 3 విషయాలు చెప్పాడు. ఇలా అన్నాడు, మీరు వేషధారుల వలె ఉండవద్దు అన్నాడు. 2 అన్యజనుల వలె ఉండవద్దు అన్నాడు. 3 అల్ప విశ్వాసులాగా ఉండవద్దు అని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? వినండి ఈ మాట. 5వ అధ్యాయం 1వ వచనం వినండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 1వ వచనం, ఆయన జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి. జన సమూహము ఆయన శిష్యులు. ఏంటండి? జన సమూహం అక్కడ ఉన్నారు, ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు. వారికి ఇలా అంటున్నాడు, జన సమూహంతో ఇలా చెప్తున్నాడు, మీలో వేషధారత్వం ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది, మీలో అన్యజనుల ఆచారాలు ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది, మీలో అల్ప విశ్వాసం ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. మీరు వేషధారులుగా ఉండకూడదు, అన్యజనులు పోలిన వారిగా ఉండకూడదు, అల్ప విశ్వాసులుగా ఉండకూడదు. రెండు పిల్లలు గమనించాలి. వేషధారులు ఎలా ఉంటారు, వారి సంగతి ఏంటి అనే సంగతులు మనం చూసాం. వినండి. అన్యజనుల పరిస్థితులు నేను మధ్యాహ్నం చూశాను. అన్యజనులు ఎలా ఉంటారు, వారి పరిస్థితులు ఏంటి, మనం అన్యజనుల వలె ఉండవద్దు అనే సంగతులు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17, 18 వచనాలలో, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10, 11 వచనాలలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12, 13, 14, 15, 16 వచనాలలో అన్యజనుల పరిస్థితులను మనం చూసాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసాం. పిల్లలు గమనించాలి, మనము అన్యజనుల వలె ఉండడానికి వీలు లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. మనము యేసుక్రీస్తును వెరగకమునుపు అన్యజనులమే, ఇశ్రాయేలులతో సహపౌరులము కాదు, వాగ్దాన నిబంధన లేని వారిని. వినండి, లోకమందు దేవుడు లేని వారిగా మనము. ప్రభు తన కృప చేత పిల్లల గమనించాలని కుమారులుగా మనల్ని స్వీకరించాడు, గొప్ప రక్షణ అనుగ్రహించాడు, తేజవాసుల శ్వాసముతో పరిశుద్ధులతో పాలిభాగస్తులుగా చేశాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఒక మాట చూడదాడిపోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక. వాక్యం మీద మనసు ఉంచండి, దేవుని మాటల వైపు మనసు పెడదాం. అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక. వాక్యం మీద మనసు ఉంచుదాం. 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పిల్లల గమనించాలి. 9వ వచనం చదువుతున్నాను. అయితే మీరు చీకటిలో నుండి, మీరు అంటే అన్యజనులైన మీరు వినండి పిల్లలు గమనించాలి, ఆశ్చర్యకరమైన
చీకటిలో ఉన్నారు, అపవిత్రులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, త్రాగుబోతులుగా ఉన్నారు, లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ సాధారణ సమతులుగా జీవిస్తున్నారు. వినండి పిల్లల, గమనించాలి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అని చెప్పారు. ఏ వెలుగు చెప్పండి? ఏ వెలుగు? ఏమ్మా మనసు పెట్టండి, ఆలోచన చేయండి. ఏ వెలుగు చెప్పండి? ఏ వెలుగు? ఆశ్చర్యకరమైన వెలుగు. దేవుని మాటల వైపు మనసు పెట్టండి. ఆ మాట మనకి అలా గుర్తుపెట్టుకోండి. యోహాను రాసిన సువార్తలో, తీయొద్దు బైబిల్, యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో ఎలా చెప్తాడు? ఎలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహించకుండెను. ఆ వెలుగు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభువు మనల్ని నడిపించాడు. మల్లయాల అమ్మా, మల్లయాల చీకటి సంబంధులుగా జీవిస్తారా? అంధత్వం కలిగిన వారికి బ్రతుకుతారా? అన్యజనుల వలె బ్రతుకుతారా? అల్ప విశ్వాసులుగా ఉంటారా? వేషధారులుగా ఉంటారా? అలా ఉండకూడదని ప్రేమ కలిగిన దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ వెలుగు? ఆశ్చర్యకరమైన వెలుగులో. చదవండి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవాడు, ప్రచురం చేయ నిమిత్తము మీరు వంశము, వేర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ప్రజలై ఉన్నారు. అమ్మా, ఎంత అద్భుతమైన మాట అండి. వినండి వినండి పిల్లారా, గమనించాలి. ఏమన్నాడు ప్రభు ఇక్కడ? ఏర్పాటు చేయబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మళ్ళా చీకటి సంబంధమైన పనులు చేయనేలా, చీకటి సంబంధమైన వారిగా ఉండనేలా, అప్పుడప్పుడు వెలుగుతున్నట్టుగా ఉంటున్నారు చాలామంది. వినండి పిల్లలు, గమనించాలి. వేషధారత్వం, ఒకప్పుడు వేషధారులుగా ఉన్నా, ఒకప్పుడు అన్యజనుడిగా ఉన్నా, ఒకప్పుడు ఆ పిల్లలు గమనించాలి. మనం ఆలోచన చేసినట్లయితే అల్ప విశ్వాసుల్లాగా ఉన్నాం. ఇప్పుడు అలా మనం ఉండడానికి వీలు లేదు. పిల్లలు గమనించాలి. పూర్వమందు మనం అలా ఉన్నాం, పూర్వమందు మనం అలా జీవించాం, పూర్వమందు అలా బ్రతికాం. ఇప్పుడు కూడా అలానే జీవించడానికి వీలు లేదు అనే సత్యాన్ని గమనించాలి. జన సమూహంతో ఇలా చెప్తున్నాడు, శిష్యులతో ఇలా చెప్తున్నాడు. మీలో వేషధారత్వం ఉంది, వేషధారత్వం ఉంది. అలా ఉండడానికి వీలు లేదు. ధర్మములో, ప్రార్థనలో, ఉపవాసములో ఈ పరిస్థితి ఉంది. నేను రహస్యంగా చూసేవాడిని, రహస్యమందు చూచు నీ తండ్రి, రహస్యమందు చూచు నీ తండ్రి. ధర్మములో రహస్యంగా చూస్తాడు, ప్రార్థనలో రహస్యంగా చూస్తాడు, ఉపవాసంలో రహస్యంగా చూస్తాడు. నువ్వు చేసే కార్యం అన్నింటిలో రహస్యమందు చూచు నీ తండ్రి. వినండి, దేవునికి ఏమి తెలియదని అనుకోవద్దు. మీరు దేవునికి ఏమి తెలియదు అనుకోవద్దు. వినండి పిల్లలు, గమనించాలి. ఒక మాట చూస్తారా పిల్లలు? గమని మార్కు రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తమ హృదయములలో ఆలోచించుకొని తమలో తాము ఇలాగున ఆలోచించుకుంటారు. యేసు వెంటనే ఏంటంటే, నోటెడ్ ద పాయింట్, అండర్లైన్ చేసుకోండి. యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, ఒక విషయం చెప్పనా, మనకు ఆలోచన రాకముందే మన ఆలోచనను వెరిగిన వాడాయన, మన నోటి నుండి మాట రాకముందే ఆయన వెరిగిన వాడాయన. ఏమనుకుంటున్నావు ఆయన గురించి? ఆ ఆత్మలో తెలుసుకొని మనం కూర్చొనుట, మనం లేచుట, మనం నడుచుట, మన హృదయ స్థితి, మనం ఏ రీతిగా ఉన్నాం, ఏ అజ్ఞానంగా ఉన్నాం, ఏ అంధత్వంలో ఉన్నాం, ఏ చీకటిలో ఉన్నాం, ఏ ఈ లోక సంబంధమైన ఆచారాలు పాటించేవారిగా ఉన్నాం, ప్రార్థించేవారిగా, దైవ గ్రంథానికి చదివేవారిగా, ఆశ్చర్యకరమైన వెలుగులో జీవించే వారిగా ఉన్నామా? ఏ రీతిగా ఉన్నాం? మన అంతర్యమును వెలిగిన వాడు ప్రభు.
ముందుగా వెరిగిన వాడై. ఆత్మలో చెప్పండి, ఆత్మలో తెలుసుకొని, ఆత్మలో తెలుసుకొని. చూశారండి, ఆత్మలో తెలుసుకొని. చాలామంది అంటారు, నువ్వేం ఆలోచన చేస్తున్నావు నాకు తెలుసులే, నీ మనసులో ఏముందో నాకు తెలుసులే అంటారులేదు. చెప్పండి, అది వాస్తవంగా అవ్వకపోవచ్చు, వాస్తవం అవ్వచ్చు. ప్రేమ కలిగిన దేవుడు మన హృదయ రహస్యములు వెరిగినవాడు. అంతర్యం ఆయనకు తెలుసు, హృదయం ఆయనకు తెలుసు. మన గురించి ఎవరు ఆయనకు ప్రత్యుత్తరం ఇవ్వని అక్కర లేదు. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం. వాక్యమైన మనసు పెడదాం, వినండి పిల్లారా, గమనించాలి. మరి వాక్యమైన మీ మనస్సు ఉంచాలి. 2వ అధ్యాయం 24వ వచనం వినండి. 2వ అధ్యాయం 81 కొత్త నిబంధన పేజీ నెంబర్ యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అయితే యేసు అందరిని వెలిగిన వాడు. అమ్మా, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు, సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, అందరినీ వెలిగినవాడు. యేసు అందరినీ వెలిగినవాడు, అందరినీ వెలిగినవాడు, అందరిని చూసేవాడు ఆయన. వినండి వినండి వినండి. నువ్వు ప్రార్థిస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, మందిరానికి వస్తున్నావు, బలలో పాలుపంపులు కలుగుతున్నావు, హృదయంలో మార్పు కలిగిన వ్యక్తిగా ఉన్నావా? శరీర వాంఛలు, శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర తలంపులు, శరీర ఊహలు, శరీర ఉద్దేశాలు అనుభవిస్తూ ఆనందిస్తూ జీవిస్తున్నావా? ప్రభు వెరిగినవాడు, వెరిగినవాడు, వెరిగినవాడు. యేసు అయితే ఆయన అందరిని వెరిగినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని, అందరు చదవండి, ఆయన మనుషుని ఆంతర్యమును వెరిగినవాడు. చూశారండి, ఎంత మంచి మాట ఉంది. మనుషుని ఆంతర్యమును వెరిగినవాడు, హృదయ రహస్యములు వెలిగినవాడు. ఏ రీతిగా ఉన్నాం అమ్మా? ఏ రీతిగా ఉన్నాం? ఏ రీతిగా ఉన్నాం? ఏ మీటింగ్లు అంటే సెలవులు ఇస్తున్నాం కానీ ప్రసాద్ గారు మీటింగ్లు పెట్టాడా? ఏ పని ప్రారంభించుకోకుండా, ఏ పనికి వెళ్ళకుండా, ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 రోజులు మా చెవులు గింగురు అనేలాగా. ఓరు నాయన, ఏంటి వేషధారులు అంటాడు, ఏంటిది, ఏంటి ఈ పరిస్థితి, ఏంటి అన్యజనులు అంటాడు, వేషధారులు అంటాడు, అల్ప విశ్వాసులు అంటాడు. ఈ మార్కాపు నుండి ఒక ఆయన్ని పట్టుకొచ్చారు, మా రక్తం తాగుతున్నారు అన్నట్టు అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు బహుశా. ఏ రీతిగా అయినా చాలా జాగ్రత్తగా గమనించాలి. మన సవలను కోరేవాడు ప్రభు. మనం సరిచేయబడాలి, అది దేవుని ఉద్దేశం. చక్కదిద్దబడాలి, దేవుని ఉద్దేశం. ఇలా అన్నాడు, మీరు వేషధారుల వలె ఉండవద్దు, అన్యజనుల వలె ఉండవద్దు. విశ్వాసం కలిగిన వారిగా ఉన్నారు కానీ అల్ప విశ్వాసుల్లాగా మీరు ఉండవద్దు. ఏ విశ్వాసం? అల్ప విశ్వాసం. అంతర్యం వెలిగిన వాడు ప్రభు. ఎనండి పిల్లారా, గమనించాలి. సీరియల్ ఎవరు చూస్తున్నారు? సినిమాలు ఎవరు చూస్తున్నారు? యూట్యూబ్ ఎవరు చూస్తున్నారు? ఫేస్బుక్ ఎవరు చూస్తున్నారు? చూడకూడని ఎవరు చూస్తున్నారు? ఏ రీతిగా చాట్ చేస్తున్నారు? ఎవరితో ఏం మాట్లాడుతున్నారు? మరలా ఎలా డిలీట్ చేశారు? తర్వాత ఎవరికి తెలియదు అనుకున్నారు? చీకటిలో ఎవరు ఏం పనులు చేస్తున్నారు? అన్ని సంగతులు ఆయనకు తెలుసు. తల్లికి తెలియకపోవచ్చు, తండ్రికి తెలియకపోవచ్చు, భర్తకు తెలియకపోవచ్చు, భార్యకు తెలియకపోవచ్చు, పిల్లలకు తెలియకపోవచ్చు, బంధువులకు, రక్త సభ్యులకు, కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు. అంతర్యమును వెలిగిన వాడు ప్రభు. ఎంత మాట అండి! ఆయన మనుషుని అంతర్యమును వెరిగినవాడు. రాజ్ కుమార్ మంచివాడు కాదండి, నువ్వు చెప్పనక్కర్లేదు ఆయనకి. అయినండి ప్రసాద్ గారు మంచివారు కాదండి, నువ్వు చెప్పనక్కర్లేదు ఆయనకి. లేదు నాగేశ్వరరావు గారు మంచివాళ్ళు కాదు, చెప్పనక్కర్లేదు. మా అంతర్యమును వెరిగినవాడు. ఆ యొక్క మంచిది కాదు, ఆ తమ్ముడు మంచివాడు కాదు, వాళ్ళు మంచివాళ్ళు కాదని నువ్వు చెప్పవచ్చేమో, కానీ వారి క్రియలను బట్టి నువ్వు చెప్పవచ్చేమో, కానీ మనుషుని అంతర్యమును వెరిగినవాడు అనే మా సంగతులను జాగ్రత్తగా గమనించాలి. ప్రేమ కలిగిన దేవుడు ఇలా చెప్తున్నాడు, వేషధారుల వలె ఉండవద్దు, వేషధారుల వలె ఉండవద్దు, అన్యజనుల వలె ఉండవద్దు అంటూ 3వ మాట ఏం చెప్పాడు? అల్ప విశ్వాసులారా అన్నాడు.
అంటూ ఇలా చెప్పాడు. రండి 6:30 మత్తయి రాసిన సువార్త 6:30 6:30 అమ్మ వినండి, చెప్తున్న వెంటనే చదవమాకండి, పక్కనలోకి తీసుకునే అవకాశం ఇవ్వండి. అందుకు 2 సార్లు చెప్తాను. మీరు తొందరగా చదువుతున్నారు, మంచిదే, వెరీ గుడ్, నేను కాదని ఏం చెప్పట్లే, మీరు చదవండి. కానీ పక్కన వారు కూడా తీసుకుంటే వారికి అర్థం కావడానికి వీలవుతుంది. ఈ పేపర్లు తిప్పేలోపు ఈ మాట వెళ్ళిపోద్ది, అంతే కాదు, వెళ్ళిపోతే ఆ మాటను పట్టుకోవడం కష్టం. రైట్, చదవండి. ఇప్పుడు నేడుండి పొయ్యిలో వేయబడు అడవి గడ్డి దేవుడిలా అలంకరించిన వాడు. అల్ప విశ్వాసులారా, మరిచ్చేముగా గదా, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో చింతపడకుడి. అమ్మ వినండి చాలు, పైకి ఎత్తాడు అందరు. అల్ప విశ్వాసి చింతిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? చింత అండి, చింత చింత చింత. అల్ప విశ్వాసికి చింత, చింతించేవాడిగా ఉంటాడు. ఏమి తిన్నామో చింత, ఏమి త్రాగుదామో చింత, ఏమి ధరించుకుందామో చింత, అయిందో కాదో, ఇస్తారో ఇయ్యరో, వస్తారో రారో, చేస్తారో చెయ్యరు, చింత అండి, చింత అండి, చింత. రక్షించబడిన విశ్వాసుల్లో కూడా ఈ చింతను మనం చూస్తున్నాం. అల్ప విశ్వాసం ఎక్కడో ఉండిపోయింది, విశ్వాసం సన్నగిలిపోయింది, భక్తిలో ఎక్కడో లోపం కనబడుతుంది, ఆత్మీయతలో వెనుకబడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. చింతించేవారిగా ఉన్నారు, చింతించేవారిగా ఉన్నారు, చింతించేవారిగా ఉన్నారు. అల్ప విశ్వాసులారా ఎందుకు చింతపడుతున్నారు? క్లియర్గా గమనించాలి. మరి నిన్న ఒకసారి చూసామన్నమాట, మరోసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, దేవుని వాక్యం మీద మనసు పెడదాం. పేతురు రాసిన మొదటి పత్రిక వాక్యం మీద మనసు ఉంచుదాం. పిల్లలు గమనించాలి. 5వ అధ్యాయం 6-7 చదువుతారా? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులయుండుడి. ఆయన మిమ్మల్ని గురించి చూశారండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. వినండి, మనల్ని పుట్టించిన ప్రభు అండి, ఆయుష్నిచ్చిన ప్రభు అండి, ఆరోగ్యాన్ని ఇచ్చిన ప్రభు అండి, సజీవ లెక్కలో ఉంచిన ప్రభు అండి, ప్రాణపక్తిలో ఉంచిన ప్రభు అండి. ఎన్నో ప్రాణాపాయాలు, ప్రాణగండాలు, మరణపాయాలు తప్పించి నేటికి ఎన్నో వైరస్సులు ప్రభు తప్పించి సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన మనలను గురించి చింతించుచున్నాడు. అయ్యో నా కుమారుడు, నా కుమార్తె విశ్వాసంలో దిగజారిపోయారు, విశ్వాసంలో తొట్టిల్లారు, విశ్వాసంలో వెనుకబడిపోయారు, లోకంలో జీవిస్తూ ఉన్నారు, చింతిస్తూ ఉన్నాడు. ఆయన మహిమలో ముందుకు సాగాలి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, యథార్థత కలిగి, యోగ్యత కలిగి, నమ్మకంతో కలిగి జీవించాలి. అందుకే ఆయన చింతిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్ములను గురించి చెప్పండి చింతించుచున్నాడు. కారణం ఏమ్మా, మనల్ని ప్రేమించడే కాకుండా, మన కొరకు ఈ లోకానికి రావడమే కాకుండా, మన శిక్షను భరించడే కాకుండా, మన కొరకు కలవరి శిలువలో తన ప్రాణమును అర్పించాడు, తిరిగి లేచాడు, ప్రవచన నెరవేర్పుగా ప్రలోకానికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మనే ఆదరణకర్తను పంపించాడు, మరలా రానయ్యున్నాడు. ప్రభు ఇలా చెప్పాడు శిష్యులతో, ప్రభు ఇలా చెప్పాడు, మీరు తిప్పొద్దు అలాగా, ఇక్కడనే ఉండండి. యోహాను రాసిన సువార్తలో 14వ అధ్యాయంలో చెప్పాడు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగునా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అది ప్రభు నిర్ణయం, ఆయన ఉద్దేశం అది. నేనుండు స్థలంలో మీరును ఉండాలి. పిల్లలు గమనించాలి. ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నాగా ప్రభువును పోలిన వారిగా మనం జీవించాలి. అది ప్రభు ఆశ అండి, ప్రభు కోరికండి, ప్రభు వాంఛండి. ఆయన చింతిస్తున్నాడు. ఇలా అన్నాడు ప్రభు, నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధంగా ఉండాలి. పిల్లల పేతురు రాసిన పత్రికలోనే ఆ మాట చూస్తాం. వినండి పిల్లలు గమనించాలి.
నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. పిల్లార గమనించి యోహాను రాసిన సువార్తలో ఆయన తెలియజేస్తాడు. ఆయన పిల్లార గమనించాలి, యోహాను రాసిన సువార్తలో ఆయన తెలియజేస్తాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమించండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీరు కూడా సాత్వికత్వం కలిగి దీన మనసు కలిగిన వారిగా ఉండి నా యొద్ద నేర్చుకోవాలని చెప్పాడు. ఏనండి, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఎంత మంచి మాట అండి. ఆలోచన చేయాలి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రుడుగా చేశాడు. పవిత్రతను కాపాడుకోవాలి. సీరియళ్ళు చూసి, సినిమాలు చూసి, బీడీలు దాగి, సారాయి దాగి, లోకాన్ని పాపాన్ని ప్రేమించి త్రాగుబోతుగా, దొంగగా, వ్యభిచారిగా, అబద్ధికుడిగా, మోసగాడిగా, నామకార్థ క్రైస్తవుడిగా హృదయంలో, బ్రతుకులో, జీవితంలో మార్పు లేకుండా నేను విశ్వాసాన్ని ముందుకు సాగుతున్నా వ్యక్తిగా ఉన్నావేమో జాగ్రత్త. ప్రేమ కలిగిన దేవుడు ఇలా చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. కుమారుల గురించి తల్లిదండ్రులు చింతిస్తారు. కుమారుడి కొరకు తల్లి పద్యం ఉంటుంది, కుమారుడి కొరకు తల్లి వెండిపోతుంది. కుమార్తెల కొరకు తల్లిదండ్రులు, ముఖ్యంగా పాలు తాగే పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత కేర్ తీసుకుంటారో. అవునగా చెప్పండి. ఎంత కేర్ తీసుకున్నా కానీ అమ్మా ఏం చెప్తారు, నువ్వు పథ్యం ఉండాలమ్మా, నువ్వు పథ్యం ఉండాలి. ఇంకేముండేనయ్యా, తెల్లబోయే పొడి తింటా ఉంటే, ఉట్టన్నం తింటా ఉంటే బిడ్డల కొరకు తల్లి ఎండిపోతుంది, కరిగిపోతుంది. చాలామంది యవనస్తులకు తెలియదు ఆ సంగతి. మనమంతా ఎలా పుట్టాం, ఎలా పెరిగాం, ఎవరు పెంచారు? ఎండిపోయిన తల్లి. వినండి పిల్లరా, తన బలాన్ని, తన అందాన్ని, తన స్వరూపాన్ని ప్రేమ కలిగిన దేవుడు నీనా రూపంలో తల్లి గర్భంలో రూపించాడు. ఆ సంగతిని మర్చిపోయారు చాలా. తల్లి మాటను వినని కుమారులు, తండ్రి మాటను తునీకరించే కుమార్తెలు నేటి క్రైస్తవ సమాజంలో లేకపోలేదు. జాగ్రత్త. తల్లి అంటే, తండ్రి అంటే, అన్నదమ్ములంటే లెక్కలేని స్థితి. మనమే ఊడిపోలే. జాగ్రత్త. ఈరోజు చదువుకున్నాంలే, మంచి వస్త్రాలు ధరిస్తున్నాంలే, ఒక ఆకారంగా ఉన్నాంలే, ఒక విధానంలో ఉన్నామేలే, ఇదంతా ఎక్కడిది? ఏమ్మా అర్థమవుతుందా? ఈ టెక్చర్ ఎక్కడిది చెప్పండి? ఎక్కడిది టెక్చర్? ఈ అందం ఎక్కడిది? ఈ స్వరూపం ఎక్కడిది? తల్లిది కాదా? తండ్రిది కాదా? తల్లిదండ్రుల గర్భంలో ప్రభు రూపించలేదా? ఇక్కడ యవనస్తులు చాలామంది ఉన్నారు. మన తల్లిదండ్రులు మనకు శుద్ధి చేశారా లేదా చెప్పండి. చక్కగా మాట్లాడుకుందాం. స్నానం చేయించారా లేదమ్మా? చేయించారు లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా తల్లిదండ్రులు, మనమంతా తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళమేగా. పిల్లలు సాగి పెద్ద చేసి పెళ్లి చేసిన తల్లులు ఉన్నారుగా ఇక్కడ. ఇప్పుడు తల్లిదండ్రుల మీద తిరగబడే బ్యాచ్ ఉందిగా ఇక్కడ కూడా. ఆ బ్యాచ్ కూడా ఉందిగా. ఒక గ్లాసు నీళ్ళు తెచ్చుకోబా, అంట్లు తోమను పో, ఇల్లు ఊడని పో, బట్టలు సరదని పో, బట్టలు ఉతకని పో. నేను చెయ్యను. తిరుగుబాటు అండి, తిరుగుబాటు. తల్లిదండ్రులను కామెంట్ చేయట, తల్లిదండ్రులు కష్టపడి వారి చెమటను రక్తంగా మార్చి హైయర్ ఎడ్యుకేషన్గా ఉన్నతమైన కాలేజీలో నిన్ను చదివించగా తెలుగు కూడా రాదా నీకు? తల్లిని ఎగతాళి చేయడం. తెలుగు లాంగ్వేజ్ రాదా నీకు? డాడీ మమ్మీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? చిట్టు స్టాండ్ ఆడ నేర్చుకున్నావు, కమ్గో ఎక్కడ నేర్చుకున్నావు? చాలా జాగ్రత్తగా గమనించాలి. నీకు మాటలు నేర్పింది ఎవరు? ఏమ్మా ఎవరండి? నోరు తెరవండి. తల్లిదండ్రులే. డాడీని చూపించింది ఎవరు? అమ్మమ్మని చూపించింది ఎవరు? తాతయ్యను చూపించింది ఎవరు? అన్నదమ్ములను చూపించింది ఎవరు? నడక నేర్పింది ఎవరు? అన్నం తినడం నేర్పింది ఎవరు? బట్టలు వేసుకోవడం నేర్పింది ఎవరు? నోరు తెరవండి. అట్టి తండ్రిని ధిక్కరిస్తావా? ప్రభు ఇలా అంటున్నాడు, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు కలిగి ఉన్నారు.
ఎవరి తిరుగుబాటు కలిగిన జన సమూహం, వేషధారులు. ఎవరి ఈ వ్యక్తులు ఆలోచన చేయాలి. అన్యజనుల ఆచారాలు పాటించేవారు. ఎవరి వ్యక్తులు? పిల్లలుగా అల్ప విశ్వాసం. సంఘములో ఉంటూ రక్షణ పొందానని చెప్తూ బాప్తిసం తీసుకుంటూ హృదయంలో, బ్రతుకులో, జీవితంలో మార్పు లేదు. పాటలు మాత్రం పాడుతావు లేదు, ప్రార్థన చేయవు, బైబిల్ చదువు, ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు, క్రమకూడికలకు రావు, భయము లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, పెద్దార్చన లేదు, మాటకు విలువనిచ్చేది లేదు. అందరు కాదు, కొందరు. తల్లిదండ్రులు ప్రేమించేవారు అన్నారు. ఇక్కడున్న పిల్లలంతా తల్లిదండ్రులు చెప్పిన మాట వినేవాళ్ళు లాగానే ఉన్నారు. మన నిజమో కాదో మీకే తెలియాలి. ఆలోచన చేయాలి. నా యవ్వన చెల్లి, యవ్వన తమ్ముడు, ప్రేమ కలిగిన దేవుడు ఇలా చెప్తున్నాడు. ఆయన మిమ్ములను గురించి చెప్పండి, చింతించుచున్నాడు. మీకు బాగలేనప్పుడు తల్లిదండ్రి ఇద్దరు భుజాల మీద వేసుకొని హాస్పిటల్కి ఇంటికి తిరిగి తిండి తినక నువ్వు ఏడుస్తే వాళ్ళు ఏడిచి అనేక రీతిలో కృంగిపోయి డాక్టర్లు కాళ్ళు పట్టుకొని ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఆటో ఎక్కి, బస్సు ఎక్కి, నడిచిపోయి, నిద్రగాసి, తెల్లవారుజులు పేరుకొని ఈ పరిస్థితులన్నీ అనుభవించలేదా నీ కొరకు తల్లిదండ్రులు? మర్చిపోయావు. నీ చదువు మర్చిపోయేలాగా చేసిందేమో, నీ వయసు మర్చిపోయేలాగా చేసిందేమో. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు. అది పరలోకపు తండ్రి ఆలోచన. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. తల్లిదండ్రుల మీద వేయలేదా? ప్రభువారు మన కొరకు మన పాపాలు, మన శాపాలు, మన శిక్ష, మన అపవిత్రత, మన దుర్మార్గత, మన చెడుగును ఆయన ఈపుపైన వేసుకొని 3 మేకలకు వేలాడదీయబడి తన అమూలమైన రక్తాన్ని దారపోయలేదా? చనిపోలేదా ప్రభు? ఓదనేబడిన మనస్సాక్షి కలిగి ఉంటావా? ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవాలి. ఎన్ని రోజులు ఈ స్థితి? ఆయన మిమ్మల్ని గురించి చెప్పండి చింతపడుతున్నాడు. నీ జ్ఞానం కాదు, ఈ అందం నీది కాదు, ఈ తెలివి నీది కాదు, ఈ వయస్సు నీది కాదు, ఈ బలం నీది కాదు, దేవుడిచ్చాడు. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. తల్లిదండ్రుల ఘోష, నా మాట వినట్లేదయ్యా. వయసు వచ్చిన తర్వాత ఇలా తయారయ్యారు, కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇలా తయారయ్యారు, పెద్ద చదువుకున్న తర్వాత ఇలా తయారయ్యారు. ఇట్లా ఈ అమ్మాయి అయిద్దని నేను అనుకోలే, ఈ అబ్బాయి అవుతాడని అనుకోలే. ఎంత అవమానం, ఎంత వేదన కలిగించారండి. మేమెన్నడూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కలే, ఈ అబ్బాయి వల్ల ఎక్కాము. ఎన్నడూ బజారుకు రాలే, బయటికి రాలే. నా కుమారుడు కుమార్తె వలన తలదించుకున్నాం. మన తల్లిదండ్రులు లేరా? ఆలోచన చేయి. నా ప్రియ చెల్లి, నా ప్రియ తండ్రి, నా ప్రియమైన తమ్ముడు, బాబు, ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్పాడు కదా, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఇలా అన్నాడు, ఎద్దు తన కామాంధులను వెలుగును, గాడిద సొంతమని దొడ్డి తెలుసుకున్నాడు. ఈ ప్రజలకు ఏమి లేదు, తెలివి లేదు. వీరు యోచించరు, తెలివి లేదు. దోషభరితమైన ప్రజలు, సర్ప సంతానం. ఎంత దుఃఖంతో మాట్లాడుతున్నాడండి చెప్పండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. అల్ప విశ్వాసులారా, ఎందుకు చింతించుచున్నారు? అల్ప విశ్వాసం ఏం చేస్తారు చెప్పండి. చింతిస్తాడు. ఏమ్మా, మన చింత యావత్ ఎవరి మీద వేయాలి? చింతను భరించే ప్రభు అన్నాడు. ఇలా అంటున్నాడు, నువ్వు ఏడుస్తుంటే, దుఃఖపడుతుంటే, బాధపడుతుంటే ఎలా అన్నాడు,
ఆ చింతేదో నా మీద వేయొచ్చు కదా, నాకు చెప్పొచ్చు కదా, నా పాదాల చెంత వేడ్చి నాకు అప్పగించవచ్చు కదా, అది ప్రభు చెప్పు. పిల్లలు గమనించాలి. ఇలా చెప్పున చింత చిక్కిపోవడానికి కారణమవుతుంది. చింత బీపీ పెరగడానికి, షుగర్ పెరగడానికి కారణమవుతుంది. చింత శరీర సంబంధమైన అనారోగ్యతలకు గురి. చింతపడేవారిగా ఉండకూడదు అనే సత్యాన్ని గమనించాలి. అమ్నోను అనబడిన వాడు చింతించాడు, మంచం పట్టాడు. కారణం ఏరేది అయినా కానీ పరిస్థితి అది. మార్చోడి దాడిపోదాం, వాక్యమైన మనసు పెడదాం. పిల్లలు గమనించాలి, వినండి. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం, లేదు 14వ అధ్యాయం 31వ వచనం. 14:31 చూస్తారా? మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. చేయించాలి పట్టుకొని. అల్ప విశ్వాసి. ఏ విశ్వాసి? అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడితివి? ఏమ్మా, ఏం పడితివి? ఎవరైనా? పేతురు అల్ప విశ్వాసి ఏమయ్యాడు? సందేహం. అల్ప విశ్వాసి సందేహం. ఒకటి చింతిస్తాడు, రెండు సందేహపడతాడు. ప్రభు ఇలా అన్నాడు, భక్తుడు పాట, సందేహమేలా సంశయమలా ప్రభు యేసు గాయములను తరికించు చూడు. పిల్లారా గమనించాలి. ఎందాక యేసును వెరుగనందువు, హృదయం బయట నిలవనందువు. యేసయ్య మాట లోకువైందా? యేసయ్య సిలువ సువార్త సులకలైందా? సందేహమేలా సంశయమేలా అనే పాటలో వచ్చినవి. అల్ప విశ్వాసి ఎందుకు? సందేహపడితివి. పిల్లలు గమనించాలి. ఎందుకు సందేహపడితివి? సందేహపడితివి. 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెంటనే నీళ్ళ మీద నడిచెను, గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. వినండి, మునిగిపోయాడు. అల్ప విశ్వాసి మునిగిపోయాడు. ఎలా చెప్పనా? ఏ విశ్వాసంలో మునిగిపోయారు? అల్ప విశ్వాసంలో మునిగిపోయాడు. మునిగిపోయారు. చాలా. ప్రభు ఇలా చెప్పాడు, ఎందుకు భయపడ్డావు? ఎందుకు మునిగిపోయావు? అల్ప విశ్వాసి లే. మరలా నీటి మీద నిలబెట్టాడు ప్రభు. నేను అనుకుంటున్నాను, పేతురు ఎప్పుడు కూడా నీటి మీద నడవలే. పేతురే కాదు, మనం నడిచామా ఎప్పుడన్నా? మీరు నడిచారంటే ఎప్పుడన్నా? మనం నడవలే, అది పేతురు కూడా నడవలే. చేపలు పట్టాడు, అక్కడే వలలేశాడు, అదే సముద్రంలో అదే పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభు ఆజ్ఞ మేరకు పేతురు ఏమయ్యాడు? నీటి మీద నడుస్తూ ఉన్నాడు. గాలిని చూశాడు, ఏం చేయబడ్డాడు? మునిగిపోయాడు. 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 సండే స్కూల్లో ఒక పాట ఉంది, ఎంతెంత దూరం పిల్లలగా, ఎంతెంత దూరం, చాలా చాలా దూరం, మొయ్యలేని భారం నా పాప భారం. కొండదారిలో వెండదారిలో పరిగెత్తి నేను అలసిపోతిని, పాపాల బురదలో మునిగిపోతిని. యేసయ్య వచ్చి లేవనెత్తినాడు, కన్నీళ్లు తొలచి కౌగలించినాడు. ఎంత మంచి మాట అండి. చిన్నారి పాప భయం ఎందుకు? చిన్నారి బాబు భయం ఎందుకు? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మునిగిపోసాగాడు. మునిగిపోయిన స్థితిలో ఉన్నావా? అల్ప విశ్వాసి మునిగిపోతాడు. అల్ప విశ్వాసి భయపడతాడు. అల్ప విశ్వాసి సందేహపడతాడు. అల్ప విశ్వాసి చింతిస్తాడు. ఇవన్నీ రాసుకుంటే ఎంత బాగుంటాయండి. మళ్ళీ దొరుకుతాయి మీకు. అల్ప విశ్వాసి ఏం చేస్తాడు? భయపడతాడు. అల్ప విశ్వాసి ఏం చేస్తాడు? మునిగిపోతాడు. అల్ప విశ్వాసి ఏం చేస్తాడు? సందేహపడతాడు. రాసుకోండి. సందేహపడతాడు, మునిగిపోతాడు, భయపడతాడు. 3 పాయింట్లు అక్కడే ఉన్నాయిగా. మనం ముందు చూసాం 6:30 మొత్తం ఇలా ఏం చూసాం? అల్ప విశ్వాసి చింతిస్తాడు, అల్ప విశ్వాసి మునిగిపోతాడు, అల్ప విశ్వాసి భయపడతాడు, అల్ప విశ్వాసి సందేహపడతాడు.
మా ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? పేతురు, ఎందుకయ్యా రాయి లాంటి వాడు అన్నావే, నీకోసం నా ప్రాణం పెడతానన్నావే, అంతలో సన్నగిల్లిపోయావా? కార్తీక దీపం చూడగానే టెంప్టేషన్ అయిపోయావా? మొగల రేకులు సీరియల్ చూడగానే టెంప్టేషన్ అయిపోయి ఆకర్షితుడివై నోరు తెరుచుకొని అడానే చూస్తున్నావు అయిపోయేంత వరకు? సెల్ ఫోన్ పట్టుకోగానే చూడకూడని దృశ్యాలను చూస్తూ ఆకర్షితుడైపోయావా? అల్ప విశ్వాసి భయపడతాడు, అల్ప విశ్వాసి మునిగిపోతాడు, అల్ప విశ్వాసి సందేహపడతాడు. పిల్లండి, ఈ 3 మాటలు అక్కడే చూసాం. 6వ అధ్యాయం 30వ వచనంలో ఏం చూసాం? 4వ మాట, ఫస్ట్ చూసిన మాట చింతిస్తాడు. రండి పిల్లల గమనించాలి. చింతిస్తాడు, భయపడతాడు, మునిగిపోతాడు, సందేహపడతాడు. 4 మాటలు చూసాం. యోహాను రాసిన సువార్తలోనికి రండి. యోహాను రాసిన సువార్త 27వ వచనం, 27 యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. తోమాను చూసి ఇటు చాచి, చేతులు చూడు, చేయి చాచి, అవిశ్వాసిని కాక విశ్వాసివై ఉండు. పిల్లలు గమనించాలి. అవిశ్వాసి అనుమానిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? 5వ మాట, అవిశ్వాసి ఏం చేస్తాడు? అనుమానం. ఒళ్ళంతా అనుమానమే, మనిషి అంతా అనుమానమే అంటుంటారు కదా. చెప్పండి, ఏ ఒక అనారోగ్యతకైనా ఏ జబ్బుకైనా మందు ఉందంట, కానీ అనుమానానికి జబ్బు లేదు. అనుమానం. ఎందుకు అనుమానించావు? తోమాతో ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? ఎందుకు అనుమానిస్తున్నావు? ఆలోచన చేయాలి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అత్త కోడల మధ్య, భార్యాభర్తల మధ్య అనుమానమే పెనుభూతమైంది. అవాస్తవాన్ని వాస్తవం అనుకుంటున్నారు. ఏమి లేకపోయినా ఏదో ఉంది అనుకుంటున్నారు. కుటుంబాలు చిన్నభిన్నమైపోయాయి, సంసారాలు చిన్నభిన్నమైపోయాయి, ఇడుబాట్లు కలిగాయి. కారణం చెప్పండి? అనుమానం. చెప్పండి. నేను నమ్మను భర్త అంటుంది, నేను నిన్ను నమ్మను భార్య అంటుంది, నేను నిన్ను నమ్మను తల్లి అంటుంది, నేను నిన్ను నమ్మను పిల్లలు అంటున్నారు. అనుమానపు దయ్యాలు పట్టాయి క్రైస్తవ కుటుంబాలలో. జాగ్రత్త, అనుమానపు దయ్యాలు పట్టాయి. మన భారతదేశానికి మొదటిగా వచ్చిన మిషనరీ ఎవరు అంటే తోమా. 1వ శతాబ్దం 52లో వచ్చాడు. ఏ శతాబ్దం చెప్పండి? 1వ శతాబ్దం 52లో వచ్చాడు. ఎవరు? తోమ వచ్చాడు. 2 పిల్లలు గమనించారు. తోమ వచ్చాడు. తోమ ఏం చేశాడు? ప్రభు మీద ముందు అనుమానం పడ్డాడు. అసలు జరిగిన సందర్భం ఏంటో చెప్పాలి. అది చూస్తే ఇంకా బాగుంది. 20వ అధ్యాయంలోకి రండి. 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమానబడిన తోమ వారితో కూడా లేకపోయాను. తలలు పైకి. ఒక ఆదివారం రోజు అందరు కూడుకున్నారు, తోమ లేడు. ఆదివారం రోజు ఎవరు లేరు? తోమ లేడు. అంటే ప్రార్థనకు పోలే అన్నమాట. యాడికి పోయిండో. చాలామంది ఆదివారం చుట్టు పెడుతుంటారు. కానీ చుట్టు అంటే ఏంటి? చుట్టు అంటే ఏంటి చెప్పండి? చుట్టి అంటే కర్ణాటకలో సెలవా అని అర్థం. చుట్టి లేదంటాడు. ఇదే చుట్టి, ఈ చుట్టి ఏందిరని నేను అనుకున్నా. 2 పిల్లలు గమనించాలి. ఏంటి మా దగ్గరికి ఎప్పుడంతా చుట్టి లేదుగా, ఓ అయితే ఆ చుట్టి ఏంటి అనుకున్నా. సరే, 2 పిల్లలు గమనించాలి. ఆదివారం రోజు సెలవు పెట్టాడు. యాడికి పోయాడు? ఆదివారం రోజు సెలవు పెట్టాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి పోయాడో? అమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా అన్నోళ్ళు అక్కోళ్ళు ఎన్ని ఆదివారాలు సెలవు పెట్టలే మీరు? ఏడికి పోయారు? ఇంట్లో ఉంటారు.
ఆదివారం పనికి పోరు, ఇంట్లో ఉండి గుడికి రారు. ఆదివారం ఆడికి పోరు, పనికి పోరు, ఇంట్లో ఉండి గుడికి రారు. ఆలోచన చేయాలి. వద్దామనుకున్నానండి ప్రసాద్ గారు. ఏదో మటన్ తెచ్చారండి, వండానండి. వండిన తర్వాత మంచి వాసన వచ్చిందండి. ఏదో కొద్దిగా తిందాం అనుకున్నానండి, కొద్దిగా కడుపు నిండి తిన్నానండి. సరే ఇంకా టైం కాలేదు, మైక్ పెట్టలేదు అనుకున్నానండి. కళ్ళు మూసుకున్నానండి. నేను లేచాక ప్రార్థన అయిపోయింది, అందరూ బైబిల్ పట్టుకుని వచ్చేస్తున్నారండి. అప్పుడు అయిపోయింది అనుకున్నానండి. ఆలోచన చేయాలి. ఆదివారం ఇన్ని ఆదివారాలు మానేయలే. బైబిల్ స్టడీ కోడికలు, విజ్ఞాపన కోడికలు, స్త్రీల కోడికలు, సంఘ క్రమ కోడికలు మానేసిన స్థితి లేదా? కొంతమంది ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం వచ్చేది, ఆదివారం వస్తే మళ్ళా చెప్పండి మళ్ళీ ఆదివారమే. ఆదివారం కూడా ఎందుకు వస్తారు? రొట్టె రసం వాసిపోతారు కొంతమంది. పాపం విజ్ఞాపన లేదు, స్వపరీక్ష లేదు, పరీక్షించుకునే విధానం లేదు. ఆదివారం వస్తారు, రొట్టె తింటారు, రసం త్రాగుతారు. అంతకుముందు మన సంఘాలలో ఇటు బయలుదేరింది అది. వినండి, ప్రభు బలలో పాలు పంపులు కలగడం, కానుకలు పెట్టులు ఏదో ఒక 10 రూపాయలు, ఒక 20 రూపాయలు వేయడం, సంకల బైబిల్ పెట్టుకొని వెళ్ళడము. ఎక్కడికి వెళ్ళామంటే ఆరాధనకి వెళ్ళి వచ్చానని చెప్తాను. ఏమ్మా, అది ఆరాధన కాదు, త్యాగం. నీవు పరీక్షించుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన కూడికలో ప్రభు పాదాలు పట్టుకొని సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా మరుసరాజు కొరకు, రేపుటి కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునండి. రేపటి కొరకు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. యెహోషువ గ్రంథములో ఆ మాట మనం చూస్తాం. అని నిర్వచనాన్ని మరిచిపోయారు. నేను దగ్గర వందనాలు చెప్తాను. నేను మళ్ళీ వెళ్తాను. ఇక మీరు పిలిచి వస్తా, లేకపోతే మీ ఊరు మొఖమే చూడండి. అందరికీ వందనాలు. మీరందరూ బైబిల్ స్టడీకి వస్తుండ్రా? విజ్ఞాపనకు వస్తుండ్రా? స్త్రీల కూడికి వస్తున్నారా? క్రమ కూడికలకు వస్తుండ్రా? ఆదివారం ప్రార్థనకు వచ్చే వాళ్ళు చేతులు ఎత్తండి. మిమ్మల్ని 2 రోజుల నుంచి మొంతను మొత్తుకుంటుంటే ఏమో అర్థం కావట్లేదమ్మా. ఆదివారం రోజు ప్రార్థనకు వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. పైకి ఎత్తండి, సగం కాదు. వెరీ గుడ్, మంచిది. క్రమ కూడికలు ఎప్పుడంటే ప్రసాద్ గారు? శుక్రవారము. శుక్రవారం ప్రార్థన కూడికి వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. చూసారా? పురుషులు ఎవరు రారు. ఆదివారం రోజు వస్తారు అన్నోళ్ళంతా. ఆదివారం బ్యాచే. అయ్యా, తప్పుగా అర్థం చేసుకోమా. ఉదయం టిఫిన్ చేశారా? మధ్యాహ్నం భోజనం చేస్తారా? సాయంత్రం భోజనం చేస్తారా? మరి సోమవారం భోజనం చేస్తారా? మంగళవారం భోజనం చేస్తారా? బుధవారం చేస్తారా? చేస్తారా లేదా? శుక్రవారం చేస్తారా? శనివారం చేస్తారా? మీరు ఆదివారం ఒక్కరోజు వచ్చేమాట అయితే ఆదివారం ఒక్కరోజే భోజనం చేయండి. కొదమ రోజులని తినద్దు. చూశారండి? వారానికి ఒక్కరోజు కూడిక. పనులు ఉన్నాయి, బిజీగా ఉన్నారు, వీలు పడట్లే. అనుకూలపరచుకోండి. ఏం పరుచుకోవాలి చెప్పండి? తప్పకుండా మన కుటుంబాలలో ఎవరికైనా బాగలేదు, హాస్పిటల్కి ఎత్తుకొని వెళ్తాం లేదా? వినండి, ఏదో ఒక శుభకార్యం పెట్టారు, తప్పకుండా వెళ్తాం లేదా? అంతకంటే విలువైంది కదా? యవనస్తులందరూ, బాధ్యత కలిగిన పెద్దలు తప్పకుండా అనుకూలత ఉంటే, అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే, అందుబాటులో ఉంటే, వాతావరణం బాగుంటే నువ్వు మందిరంలో ఉండిపోవాలంతే. జాగ్రత్త. నువ్వు రాలేదు అంటే ఈ తోమకు పట్టిన గతి పడుతుంది మనకి. తప్పుగా అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు ప్రభు తోమతో? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతుంది? ఏంటి? నేను ముందు ఏం చెప్పా నీకు? నేను చనిపోతానని చెప్పాగా, నన్ను పట్టుకుంటారని చెప్పాగా, నన్ను గాయపరుస్తానని చెప్పాగా, నువ్వెందుకు రాలేదు? వినండి పిల్లలు, గమనించాలి. వారితో కూడా తోమ లేకపోయెను.
అనమాటండి 24 వచ్చింది. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన తోమ అనబడిన దుదుమ అనబడిన తోమ వారితో కూడా లేకపోయాను. 26 వచ్చిన చదవండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపలికి వచ్చినప్పుడు తోమ వారితో కూడా ఉండెను. అంటే ఒక ఆదివారం ఎగ్గొట్టించాడు అనమాట, చుట్టి పెట్టాడు, సెలవు పెట్టేశాడు, సెలవు పెట్టాడు, ఉన్నాడు. చదవండి ఏమన్నా. తలుపులు మోయబడి ఉండేవి. యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని తోమాను చూసి నీ వేలుడి చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని ఎందుకు ఏర్పాటు చేసుకున్నా? నా గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వంశం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలుగా యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటామని నేను ఏర్పాటు చేశాను. ఎంత అద్భుతమైన పని చెప్పాడు. విశ్వాసిగా అవిశ్వాసిగా నువ్వు? ఏమా విశ్వాసిగా అవిశ్వాసిగా నువ్వు? మీ అందరు చెప్పండి, విశ్వాసులా అవిశ్వాసులా? ఒట్టి మాట. తోమ కూడా అదే అనుకున్నాడు అనమాట. తోమ విశ్వాసిలాగా ఉంటారు నాయన. ఇదేంటిది? అల్ప విశ్వాసం ఎలా, అవిశ్వాసం ఎలా, అపనమ్మకం ఎలా? వేలు పెట్టి చూస్తావా? చూడు, చేతిలో వేయి పెట్టి చేలు పెట్టు, పక్కలో చేయి పెట్టు, చూడు. గుండెలు జారిపోయాయి. ఒక అద్భుతమైన మాట. అంతకుముందు ఏం జరిగింది తెలుసా? వారితో కూడా లేకపోయాను అన్నాడు కదా. పేతురు అన్నాడు, యాకోబు అన్నాడు, యోహాను అన్నాడు, తోమా నువ్వు ఎంత దరిద్రుడివి, అసలు నీకు తెలుసా ఈ విషయము? నిన్న ఆదివారము ఆరాధిస్తున్న సమయంలో ప్రభు మా మధ్యకు వచ్చాడు, తిరిగి లేస్తానని చెప్పాడుగా. మనకు దూరమైన ప్రభు, తిరిగి లేచిన ప్రభు మధ్యలో నిలిచాడు, ఆరాధనకు వచ్చాడు, ఆరాధనలో పాల్పంపులు కలిగా మేము ప్రభును చూసాం. ఎంత దరిద్రుడు నువ్వు, ప్రభులు చూసే ధన్యతను పోగొట్టుకున్నావు నువ్వు. ఇలా అన్నాడు తోమ, బలి చెప్పావే, ఆయన సరిపోయి తిరిగి లేచాడని చెప్పి ఆయన మీ మధ్యకు వచ్చాడా? మీరు చూశారా? నేను నమ్మను. తోమ నమ్మవయ్యా. పేతురు చెప్పాడు, యాకోబు చెప్పాడు, నేను నమ్మను. నెక్స్ట్ ఆదివారం జరుగుతున్న సంభాషణ. ప్రభు వచ్చాడు, నిలబడ్డాడు. ఎవరితో మాట్లాడాడు? తోమతోనే తోమా అన్నాడు. తోమ గుండె పొగిపోయింది. రెండు పిల్లలు గమనించాలి. ఆ సంభాషణ జరిగినప్పుడు తోమ ఇలా అన్నాడు. 29 వచ్చింది, చూస్తారా? నీవు నన్ను చూసి నమ్మిదివి, చూడక నమ్మినవాడు ధనుడని అతనితో చెప్పాను. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అతనితో చెప్పాడు, చూడక నమ్మినవాడు ధన్యుడు. అమ్మా, యేసు ప్రభుని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేకుండా. ఇక్కడ పాపి అమ్మా రాత్రి ఇచ్చాడంట మీ ఇంటికి. ఎవరు చూడలేదా? మీరు యేసు ప్రభుని ఎప్పుడు చూడలేదా? చూశారా లేదా? ఏంటి ప్రసాద్ గారు, మీ సంఘంలో ఎప్పుడు యేసు ప్రభుని చూడలేదా? గడ్డి చెప్పండి, చూశారు లేదా? ఏమండి కిషోర్ గారు, చూశారండి? చూశారా లేదు చెప్పండి. ఇక్కడ నా అక్కోళ్ళు చెప్పండి. మరి మనం చూడలేదా? నమ్ముతున్నామా లేదా? మరి ధన్యులమా దరిద్రమా? ప్రభు ఇలా చెప్పాడు, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ఎంత గొప్ప మాట ఉంది. చూడక నమ్మినవాడు ప్రేమ కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అల్ప విశ్వాసి అనుమానిస్తాడు. అది ఇక్కడ పై ఏం చేస్తాడు? అల్ప విశ్వాసి భయపడతాడు, మునిగిపోతాడు,
సందేహపడతాడు. వినండి పిల్లలు, గమనించాలి. అల్ప విశ్వాసి ఏం చేస్తాడు? అనుమానిస్తాడు. ఐదో మాట, అల్ప విశ్వాసి చింతిస్తాడు. ముందు రాసామన్నమాట, చింతిస్తాడు. మనకు మాట చూస్తాడు, దాడిపోదా. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చూడండి పిల్లలు, గమనించాలి. మొత్తయి రాసిన సువార్త వినండి పిల్లలు, గమనించాలి. మొత్తయి రాసిన 16వ అధ్యాయం 8వ వచనం. 16 చూడండి, 8వ వచనం. అల్ప విశ్వాసుల ఆలోచించుకొనిచున్నారు. చూడండి, ఆలోచన చేయడం తప్పు కాదు, కానీ అనాలోచన చేశారు అన్నమాట. మీ ఇద్దరు రొట్టెలు లేవని ఎందుకు మీరు అనాలోచన ఉన్నారు? అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు ఆలోచించుకొనిచున్నారు? చదవండి. గ్రహింపలేరా? చూసారండి, 2 సంగతులు చెప్పాడు అక్కడ. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టిన సంగతి మీకు తెలియదా? 2 సంగతులు చెప్తా ఉన్నాను. రొట్టెలు లేవని మీరు చెప్పనేలా? అల్ప విశ్వాసులారా, ఎందుకు ఆలోచించుచున్నారు? అల్ప విశ్వాసి ఆలోచిస్తాడు, అల్ప విశ్వాసి అనుమానిస్తాడు, అల్ప విశ్వాసి సందేహిస్తాడు, అల్ప విశ్వాసి చింతిస్తాడు, అల్ప విశ్వాసి మునిగిపోతాడు, అల్ప విశ్వాసి భయపడతాడు. భయం. చాలామంది ఆడపిల్లలకు మరి ఎక్కువ భయం కదా. ఎవరికి భయం చెప్పండి? చీకటి అంటే భయం, దోమ అంటే భయం, ఈగంటే భయం, బల్లి అంటే భయం, కుక్క అంటే భయం, పాము అంటే భయం, తేలంటే భయం. భయమగా చెప్పండి. చిన్న పురుగును చూస్తే అల్లాడిపోతారు కొంతమంది, బ్యా అంటుంటారు. భయం. ఇలా పిల్లలు గమనించాలి. భయపడేవారిగా మనం ఉండకూడదు. ఎందుకు భయపడుతుంది? అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడుతుంది? అల్ప విశ్వాసి. ఎందుకు మునిగిపోతుంది? అల్ప విశ్వాసి. అల్ప విశ్వాసి చింతిస్తాడు, అల్ప విశ్వాసి భయపడతాడు, అల్ప విశ్వాసి మునిగిపోతాడు, అల్ప విశ్వాసి ఆలోచిస్తాడు, అల్ప విశ్వాసి అనుమానిస్తాడు. ఏమన్నాడు ప్రభు? అల్ప విశ్వాసివి కాక చెప్పండి, విశ్వాసివై ఉండుము. విశ్వాసిగా ఉండము. ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా ప్రభువారి లోకానికి వచ్చాడనే సంగతిని కొండమైన ప్రసంగంలో మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడుతూ శిష్య బృందంతో, వినండి, జన సమూహంతో ఇలా మాట్లాడుతున్నాడు. మీరు వారి వలె ఉండకూడదు. మీరు చెప్పండి, వారి వలె ఉండకూడదు. వారి వలె ఉండకుడి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. వారంటే ఎవరు? వేషధారులు. వారంటే ఎవరు? అన్యజనులు. వారంటే ఎవరు? అల్ప విశ్వాసి, అల్ప విశ్వాసు. వారి వలె ఉండకుడి. అమ్మా, నాటి జన సమూహంతో చెప్తున్నాడు, శిష్య బృందంతో చెప్తున్నాడు. నేటి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి ప్రభు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. అల్ప విశ్వాసిగా ఉంటావా? విశ్వాసిగా ఉంటావా? మన భక్తి జీవితంలో వేషధారణగా ఉండడానికి వీలు. ఏ విషయంలో వేషధారులుగా జీవిస్తున్న సంగతి పిల్లారా గమనించి ప్రతి విశ్వాసికి తెలుసు. ఏ రీతిగా వేషధారులుగా ఉన్నారు, ఏ రీతిగా అన్యజనులు పోలిన వారు ఉన్నారు, అన్యజనుల ఆచారాలు ఏ రీతిగా అల్ప విశ్వాసులు ఉన్నారు, ఆలోచన చేయవలసిన అవసరం ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది అనే సత్యాన్ని గమనించాలి. ప్రభు ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రభు ఎంత చక్కగా ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హృదయాలలో మార్పు కలిగిన వారి, బ్రతుకుల్లో మార్పు కలిగిన వారి, జీవితాలలో మార్పు కలిగిన వారిగా ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. నేనండి ప్రభు పేరిట ఈ చివరి సందేశంలో ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను. చెప్పగలవా? నిజమేనైనా నాలో వేషధారతో ఉంది.
వేషధారిగా జీవిస్తున్నా, వేషధారిగా బ్రతుకుతున్నానయ్యా. భక్తి కలిగినట్టుగా ఉన్నాను. నా హృదయంలో, నా బ్రతుకులో, నా జీవితంలో, నా మాటల్లో, నా ఆలోచనలో, నా తలంపులలో, నా క్రియల్లో, నా ఊహల్లో, నా ఉద్దేశంలో, నా అంతరంగంలో ఆయన అనేక రీతిలుగా వేషధారత్వం కలిగిన వ్యక్తిగానే నేను జీవిస్తున్నాను. పైకి కనపడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. నా భక్తిలో లోపించిన స్థితిలోనే ఉన్నా. నాకు అర్థమవుతుంది. నన్ను క్షమించు చెప్పగలవా? పశ్చాత్తాపడగలవా? ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు కరెక్షన్ చేసుకోగలవా? పేరుకే నమ్మానయ్యా, పేరుకే రక్షించబడ్డారు. అన్య జనుల స్థితిలో నున్న ఆ పాత పద్ధతులు, పాత ఆచారాలు మరలా చేస్తూ దినములు, మాసములు పాటిస్తూ ఉన్నానయ్యా. అంధత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నా, మళ్ళా చీకటిలోకి వెళ్ళిపోతున్నా, మళ్ళా చీకటిలో జీవిస్తున్నా, మళ్ళా ఆచారాలు చేసే వ్యక్తిగా ఉన్నాను. విడిచిపెట్టారని చెప్తున్నాను, అయినా చేస్తున్నా. నన్ను క్షమించని చెప్పగలవా? ప్రభు తన కృప చూపిస్తాను. ఎందరికి వందనాలు చెప్తున్నాను. మనం కరెక్షన్ చేసుకున్న కొరకే ఈ కోడికలు, సరి చేసుకున్న కొరకే ఈ కోడికలు, సక్కదిద్దుకున్న కొరకే ఈ కోడికలు. ఇలా గమనించాలి. ఈ 2 రోజుల్లో 5 ప్రసంగాలు మీరు విన్నారు. ఈ 5 ప్రసంగాలలో చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మీ మనసు ఉంచేవారిగా ఉంటారు. తిరిగి మధ్యాహ్నం, రాత్రి కూడా ప్రభువు మాట్లాడతాడు. విన్న మాటలు మీ మనసులో ఉంచాలి. వాక్యం మీద గమనం కలిగిన వారిగా మీరుండాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను. చెప్పగలవా? నేను అల్ప విశ్వాసిగా జీవిస్తున్నానయ్యా, అల్ప విశ్వాసిగా బ్రతుకుతున్నాను. నాలో అల్ప విశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది. పశ్చాత్తాపడతావా? చెల్లి పడతావా? తమ్ముడు, బ్రదర్, నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతావా? ప్రభు కనిపిస్తాడు, ప్రభు తన కృప చూపిస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు. తలలో చండికాలు వేడి ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సహాయం కోరుదాం. ఎవరు కళ్ళు తెరిచేటట్టు చూడదు. వీలైతే మోకరించండి. నా ప్రియ చెల్లి, నా ప్రియ సోదరి సోదరులారా, నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ రక్షణ సువార్త సభలలో ప్రేమ కలిగిన దేవుడు తన కృపనిచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం, ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రభు సన్నిధికి వస్తావా? నిజమేనైనా నేను పడిపోయానయ్యా, నేను జారిపోయానయ్యా, నేను తొట్టిల్లానయ్యా, నేను దిగజారిపోయానయ్యా, భక్తి కలిగి ఉన్నాననుకున్నా, భయం కలిగి ఉన్నాననుకుంటున్నా, విశ్వాసం కలిగి ఉన్నాననుకుంటున్నా, అయ్యో నన్ను క్షమించయ్యా. నోరు తెరుస్తావా? అమ్మా, అయ్యా, బాబు, నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ సభలో చేరి ఉన్న నా ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మీతో మాట్లాడుతున్నాగా. ప్రభు సహాయాన్ని కోరుతావా? ప్రార్థన చేయి తల్లి, ప్రార్థన చేయి చెల్లి, ప్రార్థన చేయి తమ్ముడు. ప్రభు పాదాలు పట్టుకుందాం. నిజమే, నేను వేషధారిగా కనబడుతున్నానయ్యా, నాకు అర్థమైంది. అన్ని జనుల వల్ల జీవిస్తున్నానయ్యా, నాకు అర్థమైంది. అల్ప విశ్వాసంతో బ్రతుకుతున్నానయ్యా, నాకు అర్థమైంది. నీ కృప అనుగ్రహించు తండ్రి, నన్ను సవరించు నాయనా. నాలో ఉన్న తప్పు, నాలో ఉన్న లోపం, నాలో ఉన్న పాపం, నాలో నీకు విరోధంగా ఏముందో నీకు తెలుసు నాయనా. నాకు తెలియజేసావు నాయనా, నాకు తెలియజేసావు. నేను ఒప్పుకుంటున్నా, నేను విడిచిపెడుతున్నా. నా వెనుకబాటు తనము నాకు అర్థమైంది. తోమ వలె జీవిస్తూ నన్ను క్షమించు. అల్ప విశ్వాసిగా బ్రతుకుతున్నా, నన్ను క్షమించాలి. ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు తన కృప అనుగ్రహించేవారు. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారుంటే, యేసు రక్తంలో కడగబడిన వారుంటే, మారు మనసు పొందని వారుంటే, నామకార్థ క్రైస్తవులుగా ఉంటే, గత రాత్రి తీర్మానం చేసిన వారు కాకుండా ఇంకెవరైనా యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించని వారిగా ఉంటే, మన కొరకు ఆయన చింతిస్తూ ఉన్నాడు. మన కొరకు ఆయన చింతిస్తూ, పిల్లరా, మన కొరకు ఆయన కొట్టబడ్డాడు, మన కొరకు ఆయన ఏడవబడ్డాడు, మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన కొరకు 3 మేకులకు వేలాడబడ్డాడు. బలమైన వ్యక్తులు చెంప ఎంట్రుకలు పెరిగారు, ముఖం పైన ఉమ్ము వేశారు, వేలన చేశారు, దూషించారు, అపహసించారు. ఘోరమైన శ్రమలు అనుభవించాడు ప్రభు. నోరు తెరవలేదు. కొట్టేవారిని, హింసించేవారిని, దూషించేవారిని చూసి వీరేమి చేయించున్నారో వెరగరు, వీరిని క్షమించమని చెప్పాడు ప్రభు. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయముగా గుర్తిరిగి, ఇదే రక్షణ దినముగా గుర్తిరిగి, గత 3 దినముల నుంచి జరుగుతున్న ఈ సభలలో నిర్ణయాలలో ఒక మార్పు కలిగిన వ్యక్తిగా
ముందుకు వస్తావా? హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్తావా? వాత వేయబడిన మనస్సాక్షి కలిగి వెళ్తావా? నమ్ముకోవచ్చునని వాయిదేసి వెళ్తావా? అయ్యో నరకం ఉంది సోదరుడా, సోదరి, నా ప్రియ తల్లిదండ్రులారా, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది, ఏడుపు ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, పల్లి కొరుకుంటా ఉంది. ఎవరు నిన్ను తప్పించలేరు, విడిపించలేరు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక సేవకుడిగా చివరిగా అడుగుతున్నాను, ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మని వారు ఉంటే, యేసు రక్తంలో కడగబడిన వారు ఉంటే, మారు మనసు పొందని వారు ఉంటే, యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించని వారు ఉంటే, ఈ మధ్యాహ్న కాల 2 దినాల నుంచి 3 దినాల నుంచి నీ వాక్యం వింటున్నానయ్యా, నాకు అర్థమైంది నేను పాపిని, నేను నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నా, నీ రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నా అనబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా భయపడకుండా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. అమ్మ దేవుడిని దీవించు, చెల్లి దేవుడిని దీవించు, భయపడవద్దు, ధైర్యంగా నీ కుడి హస్తాన్ని పైకి చూపించు. ఎవరు అటు ఇటు చూడవద్దు, ఎవరు కళ్ళు తెరి చూడొద్దు, ఎవరు ఎత్తారని చూడొద్దు. దేవుడు నీతో మాట్లాడితే నమ్ముకోవాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తే, నీ లోపాన్ని, నీ పాపాన్ని, నీలో దాగి ఉన్న అపవిత్రతను ప్రభు చూపిస్తూ ఉంటే, పరలోక రాజ్య ఆ యొక్క వారసత్వాలను పొందుకోవాలని ఆశపడితే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. చెల్లి వాయిదేయద్దు, తమ్ముడు వాయిదేయద్దు, ఈ నాకు సంబంధించింది కాదులే అనుకోవద్దు, నమ్ముకోవచ్చులని అనే వాయిదేసి వెళ్ళద్దు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సభలకి ఇది చివరి దినం, ఈ సభలకి ఇది చివరి దినం. ప్రభు నీతో మాట్లాడుతున్నా. ఇంకెవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఇంకెవరైనా? చెల్లి ఇంకెవరైనా ఉన్నారా? తమ్ముడు ఇంకెవరైనా ఉన్నారా? బాబు ఇంకెవరైనా ఉన్నారా? అయ్యా ఇంకెవరైనా ఉన్నారా? పెద్ద ఆయన ఎవరైనా ఉన్నారా? అయ్యా దేవుడు నిన్ను దీవించును గాక, అయ్యా దేవుడు నిన్ను దీవించును. భయపడవద్దు, ధైర్యంగా నీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయబోతున్నాను. అయ్యా దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేయబోతున్నాను. ఇంకున్నారు ఎవరైనా? ప్రార్థన చేయబోతున్నాను. భయపడవద్దు, అధైర్యపడవద్దు, తొందరపడవద్దు. ప్రభు ఈ గొప్ప తరుణం అనుగ్రహించి ఉండగా హృదయాలలో ఒక గొప్ప మార్పు కలిగిన వారిగా, ఆయన మహిమలో ముందుకు సాగే వారిగా ఉండాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ప్రార్థన చేయబోతున్నాను. ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేసుకుందాం. ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. ఉన్నారు ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తిన వారు, మరి ఈ మధ్యాహ్న కాలంలో తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడిన వారు, ప్రభు ప్రేరణలో ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుండగా ఈ కూడికి అయిపోయిన అనంతరం ధైర్యంగా ముందుకు వస్తే మీకు ఒక చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతా. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నమ్మిన వారు ప్రతి బలహీనతను, అవిధేయతను ఒప్పుకొని ప్రభు పాదాలు పడి, నిజమైన అల్పవిశ్వాసిగా ఉన్నాను, అన్యజనులను పోలిన వ్యక్తిగా ఉన్నాను, వేషధారిగా జీవిస్తున్నాను, నాకు అర్థమైంది అనబడిన వారు, హృదయాలలో స్వపరీక్ష భావం కలిగిన వారిగా ప్రతి లోపాన్ని ఒప్పుకొని ఆయన మహిమల ముందుకు సాగిన పరిశుద్ధుడైన తండ్రి, చెప్పేవాడిగా నేనుండక వినేవారిగా మా ప్రియులు, అనుసరించే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి నాయన. గత 3 దినాల నుండి జరుగుతున్న సభలను బట్టి మీకు స్తోత్రాలు. ఎత్తబడిన మాటలు మా పిల్లల హృదయాలలో ఉంచండి నాయనా. ప్రతి ఒక్క హృదయాలలో గొప్ప పురికొల్పు రావడానికి సహాయం చేయండి. నమ్మిన వారిని బలపరచండి, నమ్మని వారిని నమ్మడానికి స్థానిక సంఘ సేవకులను బట్టి ప్రార్థిస్తాం, పెద్దలను బట్టి ప్రార్థిస్తాం, బాధ్యత కలిగిన అవనస్తులను బట్టి మీకు స్తోత్రాలు. దేవాయి సంఘాలను నానాటిగా అభివృద్ధి చేయండి. అల్పుడైన నేను మరి 2వ పర్యాయం రావడానికి కృప చూపించారు. చక్కగా మందిర నిర్మాణంలో తోడుగున్నారు. ఇంకెంతో పని మిగిలి ఉంది, పూర్తి అవడానికి సాధించి ఆయన మా ప్రియులను అనేక మందిని చూడడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దిన దీవెనతో నింపని తిరిగి నా ప్రయాణంలో తోడుగున్నామని చేరి వచ్చిన ప్రతి బిడ్డని చేతులు పెడుతూ ఈ మధ్యాహ్న కాల సమయంలో గత రాత్రి తీర్మానం చేసిన బిడ్డల చేతులను మీరు పట్టుకొని వారిని సర్వసత్యంలోకి నడిపించమని, నమ్మిన వారు, పడిపోయిన వారు, జారిపోయిన వారు, తొట్టిన వారు, వారి లోపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పురికోలు పడి విశ్వాసం కర్తయ్య కొనసాగించేవాడైనా నీ వైపు చూస్తూ ముందుకు తాగి ధన్యతను అనుగ్రహించు. త్వరగా రానైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చిన్న మాట చెప్పి నేను దైవదాసులకు సమయాన్ని ఇస్తాను. ఇలా దేవుని వాక్యం విన్నవారు బాబు, దేవుని వాక్యం విన్నవారు, మరి నమ్మిన వారు హృదయాలకు మంచి తీర్మానం చేసుకోండి. మరి చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయినా పర్లేదు,
గత రాత్రి తీర్మానం చేసుకున్న వాళ్ళు కాకుండా మరి కూడికి అయిపోయిన అనంతరం హృదయాలలో వారికి మంచి తీర్మానం కలిగిన వారికి ముందుకు వస్తే నీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాం. ప్రభు మిమ్మల్ని దీవిస్తాం. మరోసారి నన్ను ప్రేమతో ఆహ్వానించి మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటిగా ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని సేవకులు, పెద్దలు, దైవజనులు ప్రసాద్ గారికి, స్థానిక సంఘ పెద్దలకును మరి సంగీత బృందానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.